కన్యాదానం. నాకు ఇష్టం లేదంటే 25 ఏళ్ల క్రితం సిగరెట్ తాగడమే మానేశారు. ఇప్పుడు ఈ కొత్త అలవాటు ఎందుకండి? నీ భర్త మంచివాడు మారిపోయాడు, మంచితనాన్ని వదిలేశాడు, నిజాయితీని మర్చిపోయాడు. నాకెవరి గురించి అక్కర్లేదు. ఐ డోంట్ కేర్. నాకే రూల్స్ అక్కర్లేదు. నేను దేని గురించి పట్టించుకోను. ఇన్నాళ్ళు మనకి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా నా భర్త మంచివాడు, నా మాట వింటాడు, నిజాయితీ పరుడన్న ధైర్యంతో ఉండేదాన్ని. ఇప్పుడు నాకు ఆ ధైర్యం కూడా లేకుండా చేస్తారా? వద్దండి. ఇక నుంచి మీరు కాదనని నాకు మాట ఇవ్వండి. నువ్వు చేసిన పనికి నాన్న ఎంత బాధపడుతున్నారో నీకు తెలుసా? నాన్న పూర్తిగా మారిపోయారు. జరిగింది మర్చిపోలేక నాన్న డ్రింక్ చేయడం అలవాటు చేసుకున్నారు. నాన్న మందు తాగడం చూసి అమ్మ ఏడుస్తూ కూర్చుంది. అమ్మ తాగొద్దని ఎంత చెప్పినా నాన్న వినే పరిస్థితుల్లో లేదు. నువ్వు ఎవరినైనా ప్రేమిస్తే నా పెళ్లి కోసం నీ ప్రేమను త్యాగం చేయొద్దన్నయ్యా అని రిక్వెస్ట్ చేశాను. నువ్వు నా మాట వినుంటే ఇప్పుడు ఇలా జరిగేదా? కావేరిని లవ్ చేసిన విషయం అమ్మా నాన్న చెప్దామని అనుకున్నాను. కానీ నీ పెళ్లికి కట్నం డబ్బుల కోసం వాళ్ళు పడుతున్న కష్టం చూసి నేను ఇష్టపడే కావేరి గురించి చెప్పలేకపోయాను. అప్పుడు చెప్పుంటే ఈ సమస్యలు వచ్చిండేవి కాదు. అమ్మా నాన్నకి ఇంత అవమానం జరుగుండేది కాదు. నేను నిజం చెప్పకపోవడం వల్ల ఇదంతా జరిగింది. నీ అన్నయ్య మా లవ్ గురించి చెప్పలేకపోయాడంటే నీ పేరెంట్స్ రాజాకు కావలసినంత ప్రైవసీ ఇవ్వలేదని అర్థం. అంటే తప్పు రాజాది కాదు, మీ పేరెంట్స్. మీ అన్నయ్య వల్ల మీ ఇంటి పరువు పోయిందని నువ్వంటున్నావు. మీ నాన్నగారు చేసిన పనికి అందరి ముందు నా పరువు, నా హస్బెండ్ పరువు పోయిందని నేను అంటున్నాను. దీనికి ఏం సమాధానం చెప్తావు? కావేరి, నోటికొచ్చింది మాట్లాడుకో. నోటితోనే మాట్లాడుతున్నందుకు సంతోషించు. నువ్వేదో మేధావివి, మేమేదో పిచ్చివాళ్ళం అన్నట్టుగా మాట్లాడడానికి వచ్చావు. బుద్ధి లేకపోతే సరే. ఆ రోజు మామయ్య గారు మమ్మల్ని ఇంట్లో అడుగు పెట్టనివ్వకుండా బయటికి పొమ్మన్నప్పుడు నేనేం బాధపడలేదత్తయ్య. కానీ ఈరోజు మీ అమ్మాయి అర్చన మా ఇంటికి వచ్చి రాజాని నన్ను ఇన్సల్ట్ చేసినందుకు మాత్రం చాలా ఫీల్ అవుతున్నాను. జరిగిన దానికి రాజా బాధపడుతున్నాడు అత్తయ్య. నేను తర్వాత నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. ఉంటానత్తయ్య. రాజాని పెళ్లి చేసుకున్నందుకు నన్ను అవమానించిన వాళ్ళని వదులుతానా? నేనక్కడ అడుగు పెట్టాకుంటుంది అస్సలు డ్రామా. నీ పెళ్లి చేయటం కోసం మీ అన్నయ్య ప్రేమించిన అమ్మాయిని కాదని నేను చెప్పిన సంబంధం చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. ఏవో కారణాల వల్ల కావేరిని పెళ్లి చేసుకున్నాడు. అలాంటి వాడిని తిట్టడానికి ఎగేసుకుని వెళ్ళావా? అమ్మా, నేను చెప్పేది మాట్లాడితే. వదినంటే తల్లి తర్వాత తల్లి లాంటిదే. అలాంటి కావేరితో నోటుకొచ్చినట్టు మాట్లాడతావా? ఛీ, బుద్ధి లేదే నీకు. కావేరి మంచి అమ్మాయి కాబట్టి నిన్ను ఏమనకుండా వదిలేసింది. కావేరికి బదులు మరొకరు అయ్యుంటే వాళ్ళింటికి వెళ్లి నోటుకొచ్చినట్టు మాట్లాడినందుకు నిన్ను లాగిపెట్టి 2 కొట్టుండేది. కావేరి ఈ ఇంటి కోడలు. ఇవాళ కాకపోతే రేపేనా ఈ ఇంటికి వస్తుంది. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా కావేరితో మర్యాదగా మాట్లాడు. అవసరాలనేవి క్యాష్ తో తీరుతాయి తప్ప క్యారెక్టర్ తో తీరవండి. ఇప్పటికైనా మీరు మనసు మార్చుకున్నారు కాబట్టి మీరు బాగుంటారు, మేము బాగుంటాం. టెండర్ పిలవకుండా నాకు ఆ వర్క్ శాంక్షన్ చేయడానికి మీకు 10% ఇస్తున్నాను. ఇదిగోండి 2 lakhs లెక్క పెట్టుకోండి. విశ్వనాథ్ గారు ఉన్నారా? ఉన్నారు సార్, లోపల ఉన్నారు. మీరు వీఆర్ కమింగ్ ఫ్రమ్ ఏసీబీ. కన్యాదానం.